బుధవారం నల్గొండలోని మున్సిపల్ హాజరు పాయింట్ల వద్ద జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికులకు కరపత్రాల పంపిణీ, టైలరింగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్కు సమ్మె నోటీస్, పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీల కార్యాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడారు. బుధవారం నల్గొండలోని మున్సిపల్ హాజరు పాయింట్ల వద్ద జిల్లా కేంద్ర ప్రభుత్వం హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికులకు కరపత్రాల పంపిణీ, టైలరింగ్ ఓనర్స్ల అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్కు సమ్మె నోటీస్, పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీల కార్యక్రమం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. కాంట్రాక్టుకు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కాల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, ప్రభుత్వ హాస్పిటల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మునుగ వెంకన్న, ఉపాధ్యక్షులు పర్వతం రామయ్య, పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆవురేష్ మారయ్య, టైలరింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి తాండూరి సంతోష్ కుమార్, వివిధ సంఘాల నాయకులు కాండింగ్ రవికుమార్, బొమ్మరబోయిన సైదులు శ్రీనివాస్ చారి, నక్క సత్తయ్య, వెంకన్న, అశోక్, రాజు, ఈశ్వరమ్మ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.